కార్తీక పురాణం 10వ అధ్యాయం అజామిలుని గత జన్మ వృత్తాంతం. ప్రస్తుత జన్మలో ఘోరమైన పాపములు చేసినప్పటికీ పూర్వజన్మ విశేషంతో వైకుంఠవాసం పొందినటువంటి అజామిలుని గత జన్మ వృత్తాంతం తెలుసుకోవాలని విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి, మునిచంద్ర, ఈ అజామిలుడు ఎవరు? వీడేమి పాపాలు చేశాడు? అసలు ఎందుకు చేశాడు? యమభటులు ఎలా వెళ్ళిపోయారు? తన ప్రభువైన యమధర్మరాజుకి ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ మహారాజా, విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచారపరుడు, నిత్యకర్మలు చేయనివాడైన అజామిలుని వైకుంఠమునకు తీసుకొని పోయారు. వాడిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటను విన్న యమధర్మరాజుకు కోపము హద్దులు దాటిపోయింది. కళ్ళు ఎరిపెక్కాయి. యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరగటానికి గల కారణాన్ని దివ్యదృష్టితో చూసి యథార్థం గుర్తించి శాంత మనస్కుడై దుర్మార్గుడైన అజామిలుడి మరణకాలాన హరినామస్మరణ చేయడంతో విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకొని వెళ్లారు అని గుర్తించి, మరణకాలంలో ఎంతటి పాపాత్ముడు అయినప్పటికీ హరినామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు అని గ్రహించి, ఎవరైతే భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తారో వారు జీవన్ముక్తులు అనబడతారు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిద చేస్తారు శ్రీ మహావిష్ణువు. మహారాజా, అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అజామిలుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామగ్రిని అన్నింటినీ అపహరిస్తూ ఉండేవాడు. స్నానం సంధ్య మాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. స్మార్తం చదువుకొని వాడవడం వలన స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రమైనా పలికేవాడే కాదు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలీదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయసులో ఉండటం వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలుగా ఉండేది. ఆమె కూడా రూపయవ్వనాలతో ఉన్నందువలన మోహావేశం వలన అజామిలునికి ప్రాణమిచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం చేయడం కోరుకునేవాడే కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తిగావించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను కింద పెట్టి ఆకలి చంపుతుంది, గుక్కెడు మంచినీళ్లు ఇవ్వమని భార్యని అడిగాడు. ఆమె మనస్సంతా అజామిలుని మీదే ఉండడం వలన ఇంటి పనుల మీదున్న తొందర వలనో గర్వం వలన సమాధానం ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యని కొట్టాడు. శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించక భర్తను తన పిడికిలతో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్ళలో తిరుగుతూ భిక్షాన్నం భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలం చేత పట్టుకుని ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడై ఉండడం వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. అతను మంచివాడవటం చేత ఆమె కోరికకు కోపగించుకొని, ఓసి మూర్ఖురాలా, ఈ రాత్రివేళ మా ఇంటికి ఎందుకొచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మతో జీవించటివాడును. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించటం మహాపాపం. నేనింతకంటే నీచ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో అనెను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కనుకొలల్లో నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాది ఇంటి నుండి వెళ్ళగొట్టెను. అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడి నుంచి రాజమార్గం గుండా పోతూ అజామిలుణ్ణి చూసి అతని చెయ్యి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామ కోరిక తీర్చుకుంది. మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపపడి
తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకొని జాలి కలిగే మాటలు చెప్తూ క్షమించమని కాళ్ళ మీద పడింది. దయార్థ హృదయుడైనటువంటి ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరడం వలన అజామీలుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠునికి కొడుకుగా జన్మించాడు. భగవద్దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. కనుక ఈ అజామీలుడు హరినామస్మరణ చేయటం వలన సకల పాపాలు నశించిపోయాయి. కాలాంతరములో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జ దేశంలోని చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రికి ఒక బ్రాహ్మణుడు, ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది, ఇది గృహంలో ఉంటే నీవు బ్రతుకవని చెప్పెను. అప్పుడు ఆ చండాలుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకొని పోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాడు. ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తుంది. ఆ దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూసి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తన ఇంటికి తీసుకొని పోయి పెంచమని దాదికిచ్చెను. ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మాతంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుసూదన, ఇదే అజామీలుని గత జన్మ వృత్తాంతం. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణ వలన తొలగిపోతాయి. ఎవరైతే జనార్దనుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు. ఆ హరినామ స్మరణ వలన చిన్న పాపమైనా గొప్ప పాపమైనా తప్పకుండా హరిస్తుంది. కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఎవరు ఈ కథను వినేవాళ్లకు వినిపిస్తారో వారు పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తూ ఉంటారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయం సంపూర్ణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.